హాయ్ ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాలుగా లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యింది. సో, ఇది ఎంతో శుభ పరిణామం. ఎంతో ఊరట కలిగించే అంశం. అభ్యర్థులు ఎవరైతే ఈ టెట్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇదొక గుడ్ న్యూస్ ఈరోజు. అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క టీచర్ ఉద్యోగం పొందడానికి అర్హత పరీక్షగా పరిగణించేటువంటి ఈ యొక్క టెట్‌కి నోటిఫికేషన్ కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఒక విధి విధానాలను దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్‌ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. అయితే ఆ విషయాలన్నిటిని నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఐ మీన్ క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. అయితే ఇప్పుడు క్వెషన్ ఏందంటే మరి ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువత టీచర్ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నటువంటి నిరుద్యోగ యువతలో ఆ నిరాశ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కొంత టెంటేటివ్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వచ్చింది. సో ఆ టెంటేటివ్ అప్డేట్‌ని కూడా నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. ఇటు ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు నేను ఆ యొక్క టెంటేటివ్ అప్డేట్ కూడా ఇక్కడ నేను చర్చించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ రెండు విషయాల్ని తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ విషయాల్ని నేను ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్లో రికమెండ్ చేయండి. ఎందుకంటే టెట్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి విధమైన అప్డేట్స్ను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి వివరాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేస్తాను. మొదటగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈరోజు వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్ ఏంటంటే జూన్ 12న టెట్ పరీక్ష, జూన్ నెల 12వ తేదీ టెట్ పరీక్ష, రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. అంటే ఈరోజు జూన్ ఈ యొక్క 25వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ. తుది గడువు వచ్చేసి ఏప్రిల్ నెల 12వ తేదీ లాస్ట్ డేట్. సో ఈ హెడ్డింగ్తో, బ్యానర్ హెడ్డింగ్తో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనం. సో దీని పూర్తి సారాంశం ఏంటంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేదా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా టెట్ నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 12న టెట్ 2002ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్సీఆర్టీ డైరెక్టర్, టెట్ 2002 కన్వీనర్ రాధారెడ్డి గురువారం నోటిఫికేషన్ను జారీ చేశారు. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు నేటి నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అంటే ఈరోజు శుక్రవారము 25వ తేదీ మార్చి నెల శుక్రవారం నుంచి మీకు అందుబాటులో ఉంటాయి. సో 26 నుంచి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు అన్నారు. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రంలో టెట్ పరీక్ష నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గురువారం టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇది ఉపాధ్యాయుల ఎంపికకు ఈ టెట్ పరీక్ష తప్పనిసరి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, టెట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూసే. అయితే ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అగ్రెసివ్గా ముందుకు సాగనివ్వాలి. సో ఈ యొక్క టెట్ పరీక్షని మీరందరూ కూడా మంచి స్కోర్ సాధించాలని నా యొక్క విషెస్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ టెట్ పరీక్షల్లో మార్పులు చేయాలని సీఎంకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి లేఖ రాశాడు. అయితే ఈయన రాసిన సారాంశం ఏంటంటే ప్రభుత్వం టెట్ పరీక్షల్లో పలు మార్పులు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అనేక సంవత్సరాల తర్వాత టెట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రంలో బీఈడి ఎంట్రన్స్ రాయడానికి డిగ్రీలో 40% మార్కులు ఉంటే సరిపోతుందనే నియమం ఉందన్నారు. మరి ఆ ప్రకారమే బీఈడి చేసిన వారికి టెట్ పరీక్షల్లో 45% డిగ్రీ మార్కులు ఉన్నవారు అర్హులు ఎలా అవుతారని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది.
సో టెట్కి సైతం డిగ్రీ మార్కులు 40% శాతం చేయాలని, టెట్ పరీక్షలో సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇవ్వకూడదని, ఇలా టెట్ పరీక్షలో సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఈ యొక్క హర్షవర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. సో రెండు విషయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ సంబంధం లేని సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వకూడదు. తర్వాత డిగ్రీలో మార్కులు 40% అన్నది తీసుకోవాలి, 45% కాదు అన్నటువంటిది వాదన. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది టెట్ మీద. అదేంటంటే మన ఒక కొన్ని వెబ్సైట్లలో అయితే ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది అప్లికేషన్ టెట్ అప్లికేషను ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో వచ్చే అవకాశం ఉంది. అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ అని. ఇది ఒక టెంటేటివ్ స్కెడ్యూల్ ఇంటర్నెట్లో చక్కర కొడుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు. అంటే గవర్నమెంట్ నుంచి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇక్కడ ఈ యొక్క టెట్ ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో ఉండొచ్చు అన్నటువంటిది ఒక స్పెక్యులేషన్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద ఇంటర్నెట్ సర్కిల్. చూడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఒక స్పెక్యులేషన్ మాత్రమే, ఒక టెంటేటివ్ ఆంధ్రప్రదేశ్ టెట్ స్కెడ్యూల్ అని ఇది ఇంటర్నెట్లో చక్కర కొడుతున్నటువంటి విషయాన్ని జస్ట్ మీ ముందుకు తెచ్చాను. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు. ఇది నెట్లో దొరుకుతున్న ఒక విషయాన్ని జస్ట్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం. సో ఆంధ్రప్రదేశ్ నుంచి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది. సో త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ యొక్క టెట్ టెట్ పరీక్ష నిర్వహించేలాగా చూడాలని కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ నిరుద్యోగ యువత తరపున మా విన్నపం కూడా. సో ఫ్రెండ్స్, తెలంగాణ ఉపాధ్యాయ నిరుద్యోగ యువత మీ యొక్క స్కిల్స్ని లేదా మీ యొక్క లక్ని ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో పరీక్షించండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నిరుద్యోగ యువత ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎనీవే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ ఎగ్జామ్. గుడ్ లక్ టు యూ ఆల్. Thank you for watching. Keep watching for latest updates.